మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం కొనసాగుతున్న ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడింది. మరాఠా ఉద్యమకారుల డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలొగ్గడంతో ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే తన ఆందోళనను విరమించారు. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం ఎందుకు మొదలైంది? ఇంతకు మరాఠాలు ఎవరు? ఉద్యమకారుడు మనోజ్ జరాంగే ప్రధాన డిమాండ్ ఏంటి? మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్లను ఏ మేరకు పెంచనుంది? మరాఠా రిజర్వేషన్ల కోసం గత కొంతకాలంగా సాగుతున్న ఆందోళనకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. మరాఠా ఉద్యమకారుల డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే పాటిల్ పోరాడుతున్నారు. ఈ క్రమంలో డిమాండ్లను నెరవేరుస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే పాటిల్ తన ఆందోళనను విరమించారు. సీఎం ఏక్నాథ్ షిండే నవీ ముంబైలోని దీక్షా శిబిరానికి చేరుకుని మనోజ్ జరాంగేకి పళ్లరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. అలాగే రిజర్వేషన్లపై ప్రభుత్వ హామీలకు సంబంధించిన పత్రాన్ని జరాంగేకు అందించారు ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. అనంతరం సీఎం ఏక్నాథ్ షిండే, మనోజ్ జరాంగే ఇద్దరూ కలిసి నవీ ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అయితే అంతకుముందు మరాఠా రిజర్వేషన్లపై ఈ నెల 27 ఉదయం 11 గంటల వరకు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు ఉద్యమకారుడు మనోజ్ జరాంగే. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ముంబై నగరాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆజాద్ మైదాన్ దగ్గర ఆందోళనకు మరాఠా ఉద్యమకారులు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఆజాద్ మైదానానికి వరకు పాదయాత్ర చేస్తామని జరాంగే హెచ్చరించారు. ఆజాద్ మైదాన్కు బయలుదేరిన తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని, రిజర్వేషన్ డిమాండ్ సాధించిన తర్వాతే ఇళ్లకు వెళ్తామని స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరాంగేతో చర్చలు జరిపింది. ఉద్యమకారుల హామీలు నెరవేరుస్తామంటూ షిండే ప్రభుత్వం నుంచి భరోసా వచ్చింది. ఈ మేరకు ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా విడుదల చేసింది షిండే ప్రభుత్వం. దీంతో ఆందోళనను విరమిస్తున్నట్లు ఉద్యమకారుడు జరాంగే ప్రకటించారు. మొత్తానికి మరాఠా రిజర్వేషన్ల ఆందోళన ప్రశాంతంగా ముగియడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది మనోజ్ జరాంగే డిమాండ్. ఆ డిమాండ్తో ఈ నెల 20న మహారాష్ట్రలోని అంతర్వాలి గ్రామం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ ముంబై నగరంలోకి ప్రవేశిస్తే ఒకవేళ అదే జరిగితే హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో అర్ధరాత్రి చర్చలు జరిపి ఈ ర్యాలీ ఆగే విధంగా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 33% ఉన్నారు. అయితే అన్ని రంగాల్లో వెనుకబడ్డ తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఆ వర్గం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే 2018 నవంబర్ 30న బీజేపీ ప్రభుత్వం మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించింది. అయితే ఈ బిల్లును 2021 మే 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. 50% రిజర్వేషన్ల పరిమితిని అతిక్రమించి మరాఠా రిజర్వేషన్ కల్పించడంలో ఎలాంటి సహేతుకత కనిపించడం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటి నుండి మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతోంది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం 2021లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మొదలైంది. అయితే అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. వాస్తవానికి మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ కావాలనే డిమాండ్ చాలా కాలం ఉంది. దీని కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం 30 నవంబర్ 2018న రాష్ట్ర అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. దీని క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మరాఠాలకు 16% రిజర్వేషన్ కల్పించాలని నిబంధన పెట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులకు బాంబే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు రిజర్వేషన్ను రద్దు చేయలేదు. కానీ 17 జూన్ 2019 నాటి ఒక నిర్ణయంలో విద్యాసంస్థల్లో 12%కి, ప్రభుత్వ ఉద్యోగాల్లో 13%కి కోటాను తగ్గించింది. అంతేకాకుండా 50% రిజర్వేషన్ల పరిమితిని అధిగమించవచ్చని హైకోర్టు పేర్కొంది.
బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు పిటిషనర్లు. మరాఠా రిజర్వేషన్ల అమలు 50% రిజర్వేషన్ల పరిమితిని దాటిందని, ఇది ఇందిరా సాహ్ని కేసు, మండల్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు. 5 మే 2021న మరాఠా కమ్యూనిటీకి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మరాఠా రిజర్వేషన్ బిల్లును సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీన్ని అమలు చేయడం 50% పరిమితిని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో పాటు 50% పరిమితిని పునః పరిశీలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం మరాఠా రిజర్వేషన్ డిమాండ్ కోసం ఉద్యమం మొదలైంది. గత ఉద్ధవ్ ప్రభుత్వం, ప్రస్తుత ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్కు మద్దతిస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత వారి చేతులు కట్టిపడేసినట్టు అయ్యాయి. మహారాష్ట్ర రిజర్వేషన్ల ప్రస్తుత స్థితిని విశ్లేషిస్తే స్కెడ్యూల్ కులాలు 13%, స్కెడ్యూల్ తెగలు 7%, ఇతర వెనుకబడిన తరగతులు 32%, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు 10% రిజర్వేషన్లు కొనసాగిస్తున్నాయి. మహారాష్ట్రలో రైతులు, భూస్వాములు, ఇతర కులాలతో కూడిన కులాల సమితి ఉంది. మహారాష్ట్రలోని మరాఠా సమాజంలో రాష్ట్ర జనాభాలో 30% పైగా ఉంది. మరాఠాలు చారిత్రాత్మక యోధులుగా గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజకీయాలపై కూడా మరాఠాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రులలో ఎక్కువ మంది మరాఠాలే ఉన్నారు. 2018లో మహారాష్ట్ర మరాఠా రిజర్వేషన్ కోసం పెద్ద ఉద్యమం జరిగింది. ఆ తర్వాత 2021లో సుప్రీంకోర్టు అనంతరం ఈ ఉద్యమం మొదలైంది. తాజాగా మరాఠా రిజర్వేషన్లకు షిండే ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఉద్యమకారులు ఆందోళనను విరమించారు. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఉద్యమకారుడు మనోజ్ జరాంగే డిమాండ్. అయితే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మనోజ్ జరాంగే డిమాండ్ను అంగీకరించడంతో ఆయన ఆందోళనను విరమించారు. దీంతో మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది.